హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అయితే ఈ క్వశ్చన్ నా ప్రతి వీడియో కామెంట్స్లో కానివ్వండి, మా వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కూడా రెగ్యులర్గా ఇదే క్వశ్చన్ ఎన్నో వేల మంది మెసేజ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్పెషలీ తెలంగాణ సెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో కామెంట్స్లో తెలంగాణ సెట్ ఆస్పిరెంట్స్ కన్నా ఎక్కువ మంది ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ ఇదే క్వశ్చన్ అడిగారు. సార్, అసలు సెట్ వస్తుందా రాదా, ఏపీ సెట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అయితే ఆగస్టు 4th, ఇంకొక 3-4 డేస్ తర్వాత ఆగస్టు 4th వస్తుంది. అయితే ఆగస్టు 4th నాటికి ఆంధ్రప్రదేశ్ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసి 2 years అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. 2021లో ఆర్గనైజ్ చేసిన ఏపీ సెట్ ఎగ్జామినేషన్, దాని తర్వాత 2022 కానివ్వండి, 2023 కానివ్వండి, ఇంతవరకు ఆర్గనైజ్ చేయలేదు. 2 years అయిపోతుంది నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసి. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామినేషన్స్, అది అసిస్టెంట్ ప్రొఫెసర్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామినేషన్స్కి క్వాలిఫికేషన్ తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాని ద్వారా వాళ్ళు ఎలిజిబిలిటీని తెచ్చుకోవాలని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్ ఇంతవరకు రావడం లేదు. సో దీనికన్నా ప్రీవియస్ వీడియోస్లో మేబీ జూన్, మేబీ జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ కూడా వచ్చింది. ఒక పక్క తెలంగాణ సెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయారు, ఎవరైతే ఏపీ సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మనం ఏం చేయగలము, దానికి సంబంధించి ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దాంతోపాటుగా ఎవరైతే ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఇదే వీడియో యొక్క వాట్సాప్ గ్రూప్స్లో, అంటే 2nd or 3rd లింక్లో ఏపీ సెట్ 2023 ఆస్పిరెంట్స్ కోసం ఒక సపరేట్గా గ్రూప్ క్రియేట్ చేసాం. అందులో జాయిన్ అవ్వండి. నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను, అది ఫాలో అవుతే మనకు నోటిఫికేషన్ అట్లీస్ట్ ఆగస్ట్లో అన్నా వచ్చే అవకాశం ఉంది. మేము రెగ్యులర్గా ఏపీ సెట్ యొక్క మెంబర్ సెక్రటరీ కానివ్వండి, కొత్తగా నామినేట్ అయిన మెంబర్ సెక్రటరీ కానివ్వండి, సో ఏపీ సెట్ ఆర్గనైజర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. అయితే నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్లో రావచ్చు, లేదా సెప్టెంబర్లో వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మనకు కొంచెం ముందు వస్తే ఏమన్నా ఫ్యూచర్లో పడబోయే ఎగ్జామినేషన్స్కి ఎలిజిబిలిటీ కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే ఇదే ప్రాసెస్లో నేను కొన్ని సజెషన్స్ చెప్తాను, ఆ సజెషన్స్ని ఫాలో అవ్వండి. ఒక సజెషన్ ఏదైతే ఉందో, ఏపీ సెట్ ఆర్గనైజర్స్కి కాల్ చేయడం, అయితే కాల్ చేసిన వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదండి. ఇది వాస్తవం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒకటే డైలాగ్, ఎన్నో నెలల నుండి ఒకటే డైలాగ్ చెప్తున్నారు. ఇంకా 2 months పడుతుంది. మీరు నోటిఫికేషన్ కోసం ఎప్పుడు పడుతుంది అని కాల్ చేస్తే కూడా వాళ్ళు ఇదే మాట చెప్తారు, ఇంకో 2 months. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగా ఇన్ఫర్మేషన్ అందడం లేదన్నమాట. అయితే ఇక్కడ వేరియస్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఇక్కడ ఏపీ సెట్ ఏదైతే ఉందో ఆగిపోయింది. అందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదంటే నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఏపీ సెట్ని రిలీజ్ చేయడం లేదు. దాంతోపాటు ఇంకా వేరియస్ ఇష్యూస్ ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఇది నెగ్లిజెన్స్ అని కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో నేను ఒక ఎమినెంట్ పర్సనాలిటీ కాల్ చేశానండి. ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు. ఒక ఎమినెంట్ పర్సనాలిటీ, ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇలా ఏపీ సెట్ని రిలీజ్ చేయండి సార్ అంటే, ఆయన ఏం చెప్పారంటే, అది మా చేతిలో ఎలా ఉంటుందమ్మా, యూజీసీ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, యూజీసీ వాళ్ళు అక్రిడేషన్ పర్మిషన్ ఇస్తేనే కదా, అంటే రీఅక్రిడేషన్ చేస్తేనే కదా ఏపీ సెట్ రిలీజ్ చేసేది. మేబీ అక్రిడేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పారు. అయితే ఆ గొప్ప వ్యక్తి ఎవరైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారో ఆయనకి తెలియదు అనుకుంటాను. దీనిపైన నేను ఆల్రెడీ ఒక ఆర్టీఏ ఫైల్ చేశాను, ఆయన్ని క్రాస్ ఆర్గ్యూ చేశాను. సార్ ఏమంటున్నారు సార్ మీరు, యూజీసీ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజేషన్ విషయంలో ఏం సంబంధం లేదు, అక్రిడేషన్ ప్రాసెస్ అంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది అని క్లియర్గా చెప్తే, అవునా అమ్మా, మీరు ఒకసారి అది పంపించండి చూస్తానని చెప్పారండి. అంత పెద్ద పొజిషన్లో ఉండి మేబీ చాలా టెన్షన్స్ ఉండొచ్చు ఆయనకి, మేబీ డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి. అయితే ఆయన ఇటువంటి మాట చెప్పడము, ఎస్పెషలీ సో ఎవరైతే ఫోన్ చేశారో ఇతనికి తెలియదులేండి, ఏదో ఒకటి చెప్పి వింటాడు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం వేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తన 561th మీటింగ్లో ఏం చెప్పింది అంటే, యూజీసీ అక్రిడేషన్ ప్రాసెస్ ఇంకా ఆర్గనైజ్ చేయడం లేదు. ఎప్పుడు మాట చెప్తున్నానో, దాదాపుగా 6-7 months బ్యాక్ ఒక కండక్ట్ చేసిన మీటింగ్,
దాని ద్వారా ఏం చెప్తుందంటే సో యూజీసీ వాళ్ళు ఇంకా ఎటువంటి అక్రిడేషన్స్ సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయడం కోసం ఇవ్వరు. స్టేట్ గవర్నమెంటే ఒక నోడల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఇన్స్పెక్షన్ని నిర్వహించి వాళ్ళ ద్వారా పర్మిషన్ ఇప్పియండి. యూజీసీకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీ, ఒక స్టేట్ నోడల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి. ఆ స్టేట్ నోడల్ ఏజెన్సీ నన్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఐడెంటిఫై చేసి ఒక ఇన్స్పెక్షన్ ఆర్గనైజ్ చేసి జస్ట్ ఒక 2 days టైం మై డియర్ ఫ్రెండ్స్, 2 daysలో రిలీజ్ చేయొచ్చు. కానీ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అంటే ఏవేవో డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. అయితే కొందరు చెప్పే రీజన్స్ ఏదైతే ఉందో ఇక్కడ NAAC యొక్క అక్రిడేషన్ అలా అని చెప్పేసి ఒక 5 years ర్యాంకింగ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. 2019, 20, 21, 22 అయితే 23లో రిలీజ్ చేసిన NIRF ర్యాంకింగ్స్ని చూస్తే ఎక్కడో 20 to 30 పొజిషన్స్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ స్లోగా దాని క్వాలిటీని తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్కి 65, 78th పొజిషన్ మధ్యలో వచ్చేసింది. అలా అని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ క్వాలిటేటివ్ విషయంలో కానివ్వండి, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అంతగా ఫోకస్ కూడా ఏం చేయడం లేదు. అట్లీస్ట్ ఇటువంటి ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసే స్టూడెంట్స్ కన్నా జస్టిస్ జరుగుతుంది కదా. అయితే ఎవరైతే డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారో సో ఒక చిన్న క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే మీరు ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నారా? లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒక చిన్న ఆల్టరేషన్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంతే, డేట్స్ ఐడెంటిఫై చేసి దానికన్నా పెద్ద వర్క్ ఏముండదు, జస్ట్ 1 or 2 days. ఇది కూడా చేయడం కోసం మీకు టైం లేదంటే 2 years అయిపోయినా కూడా ఏపీ సెట్ ఆర్గనైజ్ చేయడం లేదంటే ఇది నిర్లక్ష్యం కాకుండా ఇంకేంటి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఆర్టీఐ చూపిస్తానండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మా ఇన్ఫర్మేషన్ అథెంటికేటెడ్గా ఉంటుంది అని మా మీద బిలీఫ్ పెట్టుకున్నారు. చాలామంది మాకు కాల్స్ చేస్తున్నారు, వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే మాకు మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ మై రెస్పాన్సిబిలిటీ టు షో దట్ ఆర్టీఐ. సో దీనికన్నా ముందు ఒక 8 months to 1 year బ్యాక్ ఎందుకు రాలేదు అంటే అక్రిడేషన్ రావాలి, యూజీసీ వాళ్ళు అప్రూవ్ చేయాలి, మాకేం సంబంధం ఇలా చెప్పిన వాళ్ళు. అయితే ఈ పర్టికులర్ ఆర్టీఐ వేసిన తర్వాత సో ఆ ఆర్టీఐ చూసి నేను కూడా షాక్ అయిపోయానండి. సో ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది. ఈ ఆర్టీఐ ఎప్పుడు ఫైల్ చేశామంటే చూడండి, ఈ ఆర్టీఐ కాదు నంబర్ రాసుకోండి, ఆర్టీఐ నంబర్ రాసుకోండి. ఈ ఆర్టీఐ ఎప్పుడు ఫైల్ చేశామంటే నేనే ఫైల్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 19th, 2023లో ఫైల్ చేశాం. అయితే ఎందుకంటే దాదాపుగా సంవత్సరం నుండి అక్రిడేషన్ రావాలి అంటే చూద్దామండి ఏమవుతుందని ఫైల్ చేస్తే అందులో వాళ్ళు ఇచ్చిన నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, షేక్ అహ్మద్ బాషా 19th February కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అందులో క్వశ్చన్స్ ఏంటంటే ఈజ్ ద అక్రిడేషన్ ఫర్ ఏపీ సెట్ ఎక్స్పైర్డ్? ఏపీ సెట్ యొక్క అక్రిడేషన్ అయిపోయిందా? ఇఫ్ ద అక్రిడేషన్ ఫర్ ఆర్గనైజింగ్ ఏపీ సెట్ ఈజ్ ఎక్స్పైర్డ్, ఎవరైనా అప్లై చేశారా? ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయింటే సో ఏపీ సెట్ ఆర్గనైజ్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేశారా? నెక్స్ట్ ఇఫ్ అప్లైడ్ మీరు పర్మిషన్ శాంక్షన్ చేశారా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద ఫైనల్ స్టేటస్ ఆఫ్ అక్రిడేషన్ ఆఫ్ ఏపీ సెట్. అయితే కొన్ని క్వశ్చన్స్ ఏం చెప్పానంటే సార్ మీరు 2019లో ఏపీ సెట్ని ఆర్గనైజ్ చేయడం కోసం సో ఆంధ్ర యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారు కదా, ఆ అక్రిడేషన్ అయిపోయిందా? సో ఈ పేరాలు చూడండి, ఈ పేరాలు అదే చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేరాలు అదే చెప్పాను. అక్రిడేషన్ అయిపోయిందా? అయిపోయింటే ఎవరన్నా ఆంధ్ర యూనివర్సిటీ నుండి రీఅక్రిడేషన్కి అప్లై చేశారా? నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అప్లై చేసింటే మీరు పర్మిషన్ ఇచ్చారా, దాని ఫైనల్ స్టేటస్ ఏంటి? ఈ విషయాలపైన నేను February 19 క్వశ్చన్ రైజ్ చేస్తే February 22 వచ్చిన ఆన్సర్ ఏంటంటే చూడండి, మీరు ఆశ్చర్యపోతారు మై డియర్ ఫ్రెండ్స్. వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ ఇట్స్ 561th or 561st meeting my dear friends, the 561st meeting held on September 22, 2022 has decided to permit the state nodal agencies, వాళ్ళకి ఇచ్చేసింది, మాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి. స్టేట్ నోడల్ ఏజెన్సీస్ ఐడెంటిఫైడ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, దట్ ఇస్ ద బెస్ట్ నోడల్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చేసింది. సో ఇచ్చేసి టు కండక్ట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ వితౌట్ రిక్వైరింగ్ అక్రిడేషన్ ఫ్రమ్ యూజీసీ. సో ఎంతమంది అయితే అది యూజీసీ చేతిలో ఉంది మాకేం సంబంధం అని చెప్పేసి 2 years పాటు నెగ్లిజెన్స్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అట్లీస్ట్ 2 years పాటు నెగ్లిజెన్స్తో రిలీజ్ చేయలేదు. ఒకవేళ రిలీజ్ చేసింటే ఒకవేళ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ అన్నా లేకుంటే ఇంకొక 1 or 2 months లోపల ఏమన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ పడ్డాయనుకోండి, సడన్గా ఈ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కాని వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాకపోతే ఎంత బాధపడతారండి.
సో 1 year బ్యాక్ మీరు కండక్ట్ చేసింది ఈ పాటికి చాలామంది ఆస్పిరెంట్స్ దానికోసం వెయిట్ చేసిన ఆస్పిరెంట్స్ దానికి ఎలిజిబిలిటీ వచ్చేసేది, ఎగ్జామినేషన్ రాసుకొని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది కంప్లీట్గా నెగ్లిజెన్స్ ద్వారా ఆర్గనైజ్ చేయలేదు కాబట్టి. సో ఈరోజు ఒకవేళ సెట్ ఎగ్జామినేషన్ రిలీజ్ చేసిన ప్యారల్గా ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ రిలీజ్ చేస్తే ఇంకా దానికి ఎలిజిబుల్ కాకపోతే ఎంతమంది బాధపడతారు మీరే ఆలోచించండి. సో కంప్లీట్గా ఇక్కడ యూజీసీ ఏమంటుందంటే మాకు అక్రిడేషన్కి సంబంధం లేదని, మేమంతా స్టేట్ గవర్నమెంట్ ఒక నోడల్ సెంటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఇన్స్పెక్షన్ ఆర్గనైజ్ చేసుకోండి, కానీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆ పాయింట్ ఇక్కడ చూడండి, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. చూడండి, హవెవర్ వైల్ కండక్టింగ్ ద సెట్ ద నోడల్ సెట్ ఏజెన్సీస్ విల్ బి బౌండెడ్ టు అడ్హర్ టు ద qualifying criteria and the procedure of declaring the result of set strictly on the pattern of UGC net. అయితే ఇంత చాలాసార్లు యూజీసీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేవాళ్ళు. అయితే ఈ మధ్య సో కొందరు క్రాస్ ఆర్గ్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే లేదండి ఇంకో 2 months పడుతుంది, ఎప్పుడు ఫోన్ చేసినా ఒక 1 week 10 daysగా ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దిస్? సో దీనికి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ సజెషన్ ఏంటంటే లెట్స్ ప్రొసీడ్ అఫీషియల్లీ. ఎలా అంటే రిక్వెస్ట్ లెటర్స్ రాద్దాం, ఫోన్స్ చేద్దాం, మెయిల్స్ చేద్దాం, రిక్వెస్ట్ లెటర్స్ రాద్దాం. ఎవరికి రాద్దాం అంటే మనం ఈ యాక్షన్ తీసుకోకపోతే మనం ఏమంటున్నాం, రిక్వెస్ట్ లెటర్స్ రాద్దామంటున్నాను. లెటర్ రావడంలో తప్పేముందమ్మా? రిక్వెస్ట్ యూగా లెటర్ రాద్దామంటున్నాను, తప్పేముంది చెప్తానని. సో రిక్వెస్ట్ యూగా లెటర్స్ ఎవరికంటే ద హానరబుల్ సీఎం ఆఫ్ ఏపీ, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్, యాజ్ వెల్ యాజ్ హేమచంద్ర రెడ్డి, ద చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, దాంతోపాటుగా ఏపీ సెట్ ఆఫీస్ కానివ్వండి, వీలైతే గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ద హెడ్ ఆఫ్ ది స్టేట్ లెటర్స్ రాద్దాం. ఎందుకు చూడండి, మీరు ఒక చిన్న ఇన్లాండ్ లెటర్ తీసుకున్నా కూడా మహా అంటే 2 rupees పడుతుందండి, 2 rupees 50 paise రాయండి, రిక్వెస్ట్గా రాయండి. నేను ఒక ఫార్మాట్ చెప్తాను, ఆ ఫార్మాట్లో రిక్వెస్ట్గా రాయండి, దయచేసి సెట్ ఎగ్జామినేషన్ రిలీజ్ చేయండి. చాలామంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే నేను సెట్ ఎగ్జామినేషన్ మీద సో దీనికన్నా ముందు ఒక 3 months బ్యాక్ ఇచ్చానండి అప్డేట్, ఇంకా దాని తర్వాత ఇవ్వలేదు, నాకు తెలియదు. కాబట్టి చాలామంది మాకు ఫోన్ చేసి సెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు వస్తుందంటే మేము కూడా గెస్ చేయగలం, కానీ నా మ్యాక్సిమం గెస్సెస్ కరెక్ట్ అయ్యాయి. కానీ ఏపీ సెట్ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ముందు మే అనుకున్నాము, కుదరలేదు, జూన్ జూలై అన్నాం, అది కూడా అయిపోయింది. ఇంకా రేపటి నుండి ఆగస్టు స్టార్ట్, ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అని చెప్పాలేమో. అయితే ఈ చిన్న రిక్వెస్ట్ లెటర్స్ అనే ఈ పర్వాన్ని మనం స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రాకపోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ వీ హ్యావ్ టు మెన్షన్ ఈజ్ కాపీ టు సీఎం, కాపీ టు లెటర్సే రాయమంటున్నాను కదమ్మా, ఏం చెప్తున్నాను చెప్పండి, లెటర్స్ రాయండి అమ్మా. సో అఫీషియల్గా లెటర్ రాయండి, ఎడ్యుకేషన్ వదిలేండి, సీఎం గారు వదిలేండి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి రాయండి, కాపీ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, కాపీ టు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, కాపీ టు ఏపీ సెట్ ఆఫీస్. ఈ రకంగా రాయండి. ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీ దరిదాపుల్లో ఉంటే వెళ్ళి ఒకరో ఇద్దరు వెళ్ళి ఒకసారి ఏపీ సెట్ ఆర్గనైజర్స్తో కలవండి, మాట్లాడండి, తెలుసుకోండి, రిక్వెస్ట్ చేయండి. అయితే దాని ద్వారా ఈ ఏపీ సెట్ ఏదైతే ఉందో త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది, లేదా పాసిబిలిటీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎవరైతే ఏపీ సెట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో దయచేసి ఈ వీడియో యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ లింక్ మన వాట్సాప్లో లింక్, మన గ్రూప్స్లో ఫస్ట్ లింక్ వాట్సాప్ గ్రూప్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ లింక్ వాట్సాప్ లింక్, దానికి ఒక మెసేజ్ పెట్టండి. సో ఏపీ సెట్ 2023 అని మేము రెగ్యులర్ అప్డేట్స్ పంపిస్తాం. నెక్స్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఏపీ సెట్ 2023 ఆస్పిరెంట్స్ కోసం క్రియేట్ చేసిన ఒక ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్, చేరండి. అందులో ఎలా రిక్వెస్ట్ లెటర్స్ రాయాలో మనం డిస్కస్ చేద్దాం. ఒక 2-3 daysలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ ఒక రిక్వెస్ట్ లెటరే అయితే దట్ వుడ్ బి బెటర్. కానీ ఆంధ్ర యూనివర్సిటీ దరిదాపుల్లో విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో టైం తీసి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏపీ సెట్ ఆఫీస్ కనుక్కోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆఫీస్ ఏదైతే ఉందో ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, కావాలంటే మా ఇన్స్టిట్యూట్కి ఫొటోస్ పెట్టండి, నేను వీడియో వేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే సార్ ఉన్నారో, ఇన్ఛార్జ్ సార్ ఎవరైతే ఉన్నారో కనుక్కోండి. సో వాళ్ళ నంబర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ప్రొవైడ్ చేయలేను, వాళ్ళు కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏదో వర్క్లో బిజీగా ఉన్నారని చెప్తున్నారు. కనుక్కోండి, రిక్వెస్ట్ చేయండి త్వరగా. అట్లీస్ట్ 1st or 2nd week August 15th ఇండిపెండెన్స్కి ముందన్నా, ఇండిపెండెన్స్ డేకి ముందైనా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి సార్, రిక్వెస్ట్ చేసుకోండి. దట్ వుడ్ బి బెటర్. సో ఈ రకంగా మనం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఏపీ సెట్ 2023 త్వరగా రావాలని ఆస్పిరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా సో నా ప్రయత్నంగా ఈ రకంగా అప్డేట్స్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో.
షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో నేను కూడా నా ఒపీనియన్స్ రిప్లేస్ చేస్తాను. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.